నీట్ పేపర్ లీక్ అంశంపై జంతర్ మంతర్ వేదికగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. దీనిపై ఎడ్ టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా సహా వ్యవస్థాపకుడు ఆలక్ పాండే స్పందించారు. నిరసనల్లో జరిగిన హింసను మాత్రమే చూసి నిర్ణయానికి రావద్దని తెలిపారు. పరిస్థితులకు దారితీసిన కారణాలను కూడా ప్రభుత్వం సమాజం అర్థం చేసుకోవాలని సూచించారు. లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కడం వెనుక ఉన్న అసంతృప్తిని విమర్శించకూడదని స్పష్టం చేశారు. యువత ఆవేదనను వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. जुलाई को भारत के बच्चों ने ऐतिहासिक प्रदर्शन किया और ये बच्चों का गुस्सा था पूरी शिक्षा व्यवस्था के ऊपर। ये सिर्फ नीट की बात नहीं थी, इन बच्चों को लाठी से पीटा गया, जख्मी किया गया, पुलिस वालों ने पीटा और बहुत से गुंडों ने भी पीटा है। सरकार इन बच्चों से बात क्यों नहीं करती? ये हमारे देश के ही तो बच्चे हैं। एक बार आके इनसे बात कर लीजिए, इनकी प्रॉब्लम तो सुन लीजिए। इनकी मजबूरी है कि आज ये रोड पे आ गए। इतने सारे बच्चों ने नीट के चलते सुसाइड किया। बात सिर्फ नीट की नहीं, IIT की, CBSE की, SSC की, शिक्षा की, भर्ती की, सबकी बात है यहाँ पे जो हो रही है। और देश की नेशनल मीडिया जो गलत न्यूज चला रही है कि ये बच्चे पाकिस्तान के सपोर्टर हैं, ये बच्चे चाइना से फंडेड हैं, ये बच्चे टेररिस्ट हैं, एंटी नेशनल हैं, इतना गलत कर रहे हैं। सरकार से मैं यही कहूंगा, आप ही के बच्चे हैं, हमारे देश के बच्चे, इनका सपोर्ट करें। मैं अपनी तरफ से जितने हुए बच्चों ने आत्महत्या की है उनके परिवार वालों को पूरा सपोर्ट करूंगा। పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి కీలక అంశాలపై వెంటనే ప్రభుత్వం చర్చలు ప్రారంభించి పరిష్కారం చూపాలని అలక్ పాండే కోరారు. ఉద్యమం చేస్తున్న వారంతా దేశ విద్యార్థులేనని, వారిని దేశద్రోహులుగా లేదా విదేశీ శక్తులతో ముడిపెట్టి చూపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అలక్ పాండే చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.